వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజున కవితకు కేసీఆర్ బిడ్డ కవితకు ఎంపీ టికెట్ లేనట్లేనా అంటే అవుననే చెప్పాలి. ఆమె ఎంపీ టికెట్ కోసం అడ్డుపడుతోంది మరి ఎవరో కాదు, తన తండ్రి కేసీఆరే ఈరోజు కవితకు టికెట్ ఇచ్చే విషయంలో వెనుకంజ వేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అదే సమయంలో ఆ చర్చ కూడా ఈరోజు బీఆర్ఎస్లో ఇంటర్నల్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. అయితే తన సొంత బిడ్డల కోసం, తన సొంత కొడుకు లేకపోతే కవిత కోసం కేసీఆర్ ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనుకాడరు. ఆఖరికి ఓటమిని కూడా ఆయన ఈజీగానే తీసుకుంటారు. ఈరోజు కేవలం లిక్కర్ మాఫియా వ్యవహారంలో కవిత మీద వచ్చిన విమర్శల కారణంగా, ఆమె అరెస్ట్ అంటూ జరిగిన ప్రచారం కారణంగానే కేసీఆర్ ఈరోజు ఓటమి పాలై బీజేపీతో టైఅప్ అయ్యారనే వార్తల క్రమంలోనే ఈరోజు ఓటమి పాలై ఆయన ఇంట్లో కూర్చుని ఉన్నారు. అయినా సరే అలాంటి కేసీఆర్ మాత్రం ఈసారి అందుకు భిన్నంగా కవిత విషయంలో మాత్రం డిఫరెంట్ ఆలోచన చేస్తున్న ప్రచారం జరుగుతుంది. సో అందుకే ఈరోజు కవితకు ఎలాంటి టికెట్ రేపటి ఎన్నికల్లో ఉండబోదు అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. అయితే అందుకు కారణాలు ఉన్నాయి. కేసీఆర్ ఇలాంటి ఒక సీరియస్ డెసిషన్ తీసుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ముందుగా కవిత రాజకీయ ప్రస్థానం చూసినట్లయితే తెలంగాణ ఉద్యమం చాలా పీక్లో ఉన్నప్పుడు కవిత అండ్ కేటీఆర్ లాంటి వాళ్ళు యూఎస్ నుంచి, విదేశాల నుంచి రాష్ట్రానికి అయితే ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జాగృతి పేరుతోనే ఒక సంస్థను కూడా, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం పేరుతో ఆమె అప్పట్లో హడావిడి కూడా చేయడం జరిగింది. అలాంటి కవితకు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ 2014లో జరిగిన ఎన్నికల్లో తన కూతురు కవితకు నిజామాబాద్ ఎంపీ టికెట్ కేటాయించున్నారు. బట్ ఆ వేవ్లో కేసీఆర్ ఆ రోజు తనే తెలంగాణ జాతిపిత అన్నట్టుగా ప్రమోట్ చేసుకున్న తీరు, తెలంగాణ సమాజం ఆయన ఓన్ చేసుకున్న తీరుతో ఆ వేవ్లో కవిత కూడా గెలవడం జరిగింది ఎంపీగా. అయితే 5 ఏళ్ల పాటు అంటే దాదాపు సక్సెస్ఫుల్ ఎంపీగానే కొనసాగుతూ వచ్చారు. కొన్ని ఇష్యూస్ని కూడా ఆమె హైలైట్ చేస్తూ వార్తలో ఉన్నారు. అదే సమయంలో అనేక పార్టీలో ప్రత్యేకించి కవిత విషయంలో మాత్రం అనేక రకాల విమర్శలు, పలు అంశాల్లో కమెంట్స్ వచ్చాయి. జాగృతి దగ్గర నుంచి అనేక కామెంట్స్. అయినా కేసీఆర్ వాటన్నిటినీ ఈజీగానే తీసుకుంటూ వచ్చారని అనుకోవాలి. ఇక మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యత లేదా అనే అంశం కూడా గత మంత్రివర్గం కంటే ఆ తర్వాత మంత్రివర్గంలో కొన్ని విమర్శలు చోటు చేసుకున్నా కవిత ఎన్నోసార్లు ప్రతిపక్షాలకు కూడా టార్గెట్ అవుతూ వచ్చారు. ఇక 2019 ఎంపీ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ ఎంపీగా కేసీఆర్ మరోసారి అక్కడ నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆ రోజు పసుపు బోర్డు అంశం కావచ్చు, మిగతా కీలక అంశాల్లో ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆయన ఇచ్చిన హామీలు కానీ, ఆయన ఇచ్చిన బాండ్ పేపర్ కానీ ఆ స్థాయిలో కవిత ఓటమికి అయితే కారణమయ్యాయి. ధర్మపురి అరవింద్ అక్కడి నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. కవిత ఓటమి తర్వాత పార్టీ మొత్తం కూడా నిజంగానే డిఫెన్స్లో పడింది. ఎలాగైతే మంగళగిరిలో లోకేష్ ఓటమితో టీడీపీ డిఫెన్స్లో పడిందో, కవిత ఎంపీగా ఓడిపోయిన తర్వాత అదే స్థాయిలో అటు బీజేపీకి, అక్కడ బీజేపీ అభ్యర్థి గెలుచున్నారు. ఇటు కాంగ్రెస్కి కూడా అదే స్థాయిలో టార్గెట్ అవుతూ వచ్చింది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఆమెకు 2 సంవత్సరాల అనంతరం ఒక ఎమ్మెల్సీ ఇచ్చి కీలకంగా ఆమెని మంత్రి పదవి కూడా ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. అటు కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తారన్న ప్రచారం ఎలా జరిగిందో కవితకు కూడా మంత్రిని చేస్తారు క్యాబినెట్లో అన్న ప్రచారం అయితే జరిగింది. ఇలా చాలా సీరియస్ ప్రచారం జరుగుతూ ఉన్న సమయంలోనే కవితకు సంబంధించి ఒక లిక్కర్ మాఫియా వ్యవహారం అయితే తెర మీదకి వచ్చింది. సౌత్ కింగ్ పిన్ అనే పేరుతోనే ఆమె గురించిన వార్తలు అయితే వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆమెను అనేక సార్లు రెగ్యులర్గా విచారించిన పరిస్థితుంది. రేపు మాపో అరెస్ట్ అంటూ పూర్తి స్థాయిలో వార్తలు వచ్చినప్పటికీ కేసీఆర్ అదే సమయంలో బీజేపీతో టైఅప్ అయి ఉన్నారనే కొన్ని సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తన కూతురు కోసం బీజేపీతో సయోధ్య కుదుర్చుకున్నారనే వార్తలతో కవిత అరెస్ట్ మాత్రం హఠాత్తుగా ఆగిపోయింది. కాంగ్రెస్ ఇదే అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని మన ఎన్నికల్లో లాభం కూడా పొందింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇప్పుడు కవితకు సంబంధించి ఆమె ఏదైతే బీజేపీ విషయంలో ఒక విమర్శలు చేసినప్పుడల్లా కవిత కానీ అండ్ బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతలు కానీ కాంగ్రెస్ నుంచి వస్తున్న ప్రధాన విమర్శ ఏంటంటే ముందు కవితను అరెస్ట్ చేసి చూపించండి అని కూడా బీజేపీ నేతలను అటు బీఆర్ఎస్ని కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. లేటెస్ట్గా దీనిలో భాగంగానే ఆమెకు సిబిఐ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ నెల 26న హాజరు కావాలి ఆమె సిబిఐ ఎదుట అని చెప్పేసి లిక్కర్ మాఫియా వ్యవహారంలో. ఇది కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. అయితే కేసీఆర్ మాత్రం తన కూతుర్ని ఈసారి పక్కన పెట్టాలని ఆలోచన చేస్తున్నారని కూడా లీకులు వస్తున్నాయి. అందుకు కారణాలు ప్రధానంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు నిజామాబాద్లో కవితను మరోసారి ఎంపీగా నిలబెట్టినట్లయితే పూర్తి స్థాయిలో తను అన్ని వదిలేసి నిజామాబాద్ మీదే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అదొక ఎత్తు. ఇక లిక్కర్ మాఫియా వ్యవహారం పదే పదే ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కూడా ఈ ఇష్యూ ద్వారా, కవిత ఇష్యూ ద్వారా బహిర్గతం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక దాంతోపాటు కుటుంబంలో కేసీఆర్ కుటుంబం చుట్టూ అనేక పదవులు ఉన్నాయనే అంశం మాత్రం ప్రతిపక్షాలకు ఎప్పుడు కూడా ఒక ఆయుధంగా, ఒక అస్త్రంగా మారుతూనే ఉంది. అందుకే ఈ రోజున రాజ్యసభ విషయంలో సంతోష్కి రెన్యువల్ చేయకుండా వద్దిరాజుకే ఇచ్చారని ఒక ప్రచారం ఉంది. ఇక అదే సమయంలో అటు తన మేనల్లుని కానీ ఇటు కొడుకుని కానీ పక్కన పెట్టలేరు కాబట్టి, ఎందుకంటే తన తరపున అసెంబ్లీలోనూ అటు బయట వాయిస్ వినిపించడానికి వాళ్ళిద్దరూ కావాలి కాబట్టి వాళ్ళిద్దరిని అలాగా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అందుకే ఈరోజు కవితని ఎంపీగా పోటీ చేయించుకుంటే కానీ ఆమెను ఎమ్మెల్సీగానే పరిమితం చేయబోతున్నారు కేసీఆర్ అంటున్నారు. ఇక కుటుంబ పాలన అనే అంశానికి చెక్ పెట్టేందుకు తన సొంత కూతురైన కవిత నుంచే కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారని కూడా అంటున్నారు. దానిలో భాగమే సంతోష్కు రాజ్యసభ రెన్యువల్ చేయకపోవడం అనే చర్చ కూడా ఈరోజు హైలైట్ అవుతోంది. ఇక ఈ కారణాలన్నిటితో పాటు బీఆర్ఎస్ బీజేపీ పొత్తులు అన్న ఒక నినాదం ఈరోజు అటు కవిత మీద కూడా ఇంపాక్ట్ చూపించినట్లయితే
కవిత మరోసారి ఓటమి పాలైనట్లయితే ఎలాగైతే గత 5 ఏళ్ళు తను దాన్ని భరిస్తూ వచ్చారో, తన కూతురు కవితను గెలిపించలేకపోయారు అన్న విమర్శను, ఆ విమర్శ మళ్ళా తిరిగి ఆయన భరించాల్సి అయితే వస్తుంది. అందుకే కవితతో ఒక కొత్త ప్రయోగం చేయడానికి మాత్రం ఈరోజు కేసీఆర్ సిద్ధంగా లేరని కూడా లీకులు వస్తున్నాయి. అందుకే కవితకు మాత్రం ఈసారి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. అందుకే ఆమె నిజామాబాద్ మీద పూర్తి స్థాయిలో ఆమె ఫోకస్ కూడా పెట్టలేదు, ఆల్రెడీ ఎన్నికల ప్రచారం షురూ అయినా. సో అది కేసీఆర్ వ్యూహంలో భాగమేనని అనుకోవాలి. లెట్స్ సీ మరి తన కూతురు కవిత విషయంలో కేసీఆర్ వేస్తున్న అడుగులు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.